నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్న భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన నిర్మలా సీతారామన్ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందేనన్న ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి ఉగ్రవాదాన్ని రాజకీయాలకు అనుకూలంగా మలుచుకునే విధానాలకు స్వస్తి పలకాలన్న రుచిరా కంబోజ్ లోన్ యాప్స్ వేధింపుల నుంచి ప్రజల్ని కాపాడాలని రాజ్యసభ చైర్మన్ను కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి చైనా కేంద్రంగా నడుస్తున్న లోన్ యాప్స్ను నిషేధించాలని ఆర్బీఐకి వినతి ఉప్పల్ భగాయత్లో క్రిస్టియన్ భవన్కు శంకుస్థాపన చేసిన మంత్రులు తలసాని కొప్పుల మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని వెల్లడి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెలంగాణలో నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చునన్న వాతావరణ శాఖ ఇక వార్తలోని వివరాలు రాజ్యసభలో సభ్యులు మాట్లాడేటప్పుడు న్యాయపరంగా అనుమతి ఉండే డాక్యుమెంట్స్ సహాయంతో మాట్లాడాలని సభ పవిత్రతను కాపాడే విధంగా వ్యవహరించాలని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సూచించారు ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సభలో వివిధ అంశాల మీద పార్లమెంటు సభ్యులు మాట్లాడాలని కోరారు సభ మర్యాదను కాపాడే విధంగా సభ్యులు వ్యవహరించాలని ధన్కడ్ చెప్పారు ప్రధానమంత్రికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పంపిన రికార్డ్స్ ఆధారంగా సభలో మాట్లాడాలని సూచించారు श्रीमती पीटी उषा जी on becoming the first woman పీటీ ఉషా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా రాజ్యసభ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు on 10 December 2022 honorable members purely express golden girl Srimati P.T. Usha ji, a household name in India. She needs no introduction. An Olympian of international repute, she was also the first Indian woman to enter Olympic finals in Los Angeles in 1984 at the age of 20. A report of the department-related Parliamentary Standing Committee on External Affairs Shri Prakash Javadekar. I have to inform members that letters have been received from Dr. Manmohan Singh and Shri Luigi Falero, members for grant of leave of absence for the entire sittings of the current 258th session of Rajya Sabha on medical ground. Honorable members, I need your cooperation. When I call a particular member, I look around. And that is because some of the parties have not designated seats to their members. If the seats are designated, then my homework would be complete. And therefore, quite often, లోన్ యాప్ల వేధింపులతో సామాన్య ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు లోన్ ఇచ్చిన యాప్లు రీపేమెంట్లో ఆలస్యం జరిగినా ఫెయిల్ అయినా ఏమాత్రం ఉపేక్షించకుండా సదరు వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు పంపడం బ్లాక్మెయిల్ చేయటం వంటి చర్యలకు లోన్ యాప్ సంస్థలు పాల్పడుతున్నాయని తెలిపారు లోన్ యాప్లు చైనా కేంద్రంగా పనిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ విషయంలో ఆర్బీఐ చర్యలు తీసుకునే విధంగా చూడాలని విజయసాయిరెడ్డి కోరారు Instant loan apps, sir. Sir, the modus operandi is to give instant loans. In fact, I also have been receiving so many messages very often that I have been sanctioned the loan of 2 lakhs, 5 lakhs, etc., etc. And through these mobile applications and in the process, they gain access because they ask for the access to our data. They ask for the access to our data, whether sensitive messages, gallery, and then photos, videos, whatnot, everything from our mobile applications, sir. And the cycle of blackmailing and the extortion starts there, sir. Once they gain access to our mobile data, and if the borrower is forced to, in fact, what happens, sir? After the loan is availed, and the amount is credited to our bank account,
and the repayment starts. Where if the borrower fails to repay the amount or installment is not repaid promptly, then the borrower is forced to repay an amount is much higher than the loan amount, and which is very exorbitant, sir. If the borrower resists, what happens? He is threatened with dire consequences, with leaking of sensitive and personal information of the borrower. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జీఎస్టీ పరిహారాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేయడంతో పాటు పరిహారం మొత్తాన్ని పెంచాలన్న సభ్యుల ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బదులిచ్చారు. జీఎస్టీ ప్రారంభించిన నాటి నుంచి 5 ఏళ్ల వరకు రాష్ట్రాలకు పరిహారాన్ని అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసిందని, ఈ మేరకు ఎప్పటికప్పుడు పరిహారాన్ని విడుదల చేస్తున్నట్లు వివరించారు. జీఎస్టీ వసూళ్ల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు పరిహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో జీఎస్టీకి సంబంధించి కేంద్రానికి పంపాల్సిన నివేదికను అకౌంటెంట్ జనరల్ వద్ద పెండింగ్లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. జీఎస్టీ వసూళ్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కౌన్సిల్ సమావేశాల్లో మార్పులు చేర్పులపై చర్చిస్తున్న విషయాన్ని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. So for June, that compensation which has to be paid, half of it has already been released, and no more amount was available for me to release the rest half. But otherwise, there's nothing that is pending for me to give, in the sense of all that has been collected has been disbursed. But the GST compensation has already been extended till 26 to pay for the loans which were taken back to back being provided to the states in 2020 when the collections were not at all there. And that has to be repaid only from the cess payment, because it's a loan taken to pay compensation cess. And in order to pay for that repayment, that is, for that loan taken and for the interest therefore to service it, the extension for the period of 5 years, but for the borrowed amount, it has been extended till 26 already. The other explanation which may apply to some states and which may not apply to some other states is, if states have not sent us the accountant general approved statements of this is it, the state has to get this much of compensation, has to be authorized by the respective states accountant general, AGs. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా తగ్గిపోతున్నాయని, వీటి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సవివర సమాధానమిచ్చారు. అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల ప్రభావం అన్ని దేశాలపై ఉందని, అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉండేదని, అప్పట్లో మన విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయని గుర్తు చేశారు. కరోనా కాలంలోనూ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. आईसीयू से 2 रास्ते हैं सर. एक रास्ता ठीक होकर घर पर आना, दूसरे रास्ता मार्चरी को जाना. तो ये 83 रुपीज 20 पैसा अगर रुपए का वैल्यू था डॉलर के, तो हम सीधा मार्चरी में चला जा रहा है. इसीलिए मैं ये पूछना चाह रहा हूँ हमारे फाइनेंस मिनिस्टर से, अगर आईसीयू से घर लाने के लिए कोई एक्शन प्लान है क्या? सर, इस सदन में दुख की बात है कि हमारे सदस्यगण भी हमारे विदेश में अगर हमारे दुश्मन कोई है, उन जैसे अगर हमारी इकोनॉमी अच्छा चलता है और अच्छे फास्टेस्ट ग्रोइंग इकोनॉमी है, फिर भी उसके ऊपर जलन से बात करने वाले लोग इधर है, वो दुख की बात है. क्योंकि जब देश अच्छा आगे बढ़ रहा है, सब उसमें गर्व लेना चाहिए, ना कि मजाक उड़ाना. ये मजाक उड़ाने की बात है सर. फास्टेस्ट ग्रोइंग इकोनॉमी और पूरे डॉलर विदेश में स्ट्रांग हो रही है. सिर्फ इकोनॉमी भारत का उसके खिलाफ खड़े हो रहे हैं, उसको आनंद लेना चाहिए, ना कि ऐसे मजाक की बात. शर्म होना चाहिए सर, प्लीज.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందేనని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ అన్నారు. ఉగ్రవాదంలో మంచి చెడు అనేదేది ఉండదని భద్రతా మండలిలో స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎవరు ఎక్కడ ఎప్పుడు ప్రోత్సహించినా ఖండించాల్సిందేనని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని రాజకీయాలకు అనుకూలంగా మలుచుకునే విధానాలకు వెంటనే స్వస్తి పలకాలని హితవు పలికారు. ఉగ్రవాదంపై పోరాటానికి అంతర్జాతీయంగా కలిసికట్టుగా పనిచేయాలని రుచిరా కంబోజ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ ప్రాంతాన్ని ఏ దేశాన్ని అంటిపెట్టుకుని ఉండదని, ఉగ్రవాదులను నేరస్తులుగానే పరిగణించాలని పేర్కొన్నారు. మల్టీలెటరిజం, కౌంటర్ టెర్రరిజం అనే 2 అంశాలపై బుధ గురువారాల్లో భారత్ సిగ్నేచర్ ఈవెంట్ నిర్వహిస్తుంది. డిసెంబర్ నెలకు గాను భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ చేపట్టిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కు లేఖ రాశారు. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో రుచిరా కంబోజ్ కోరారు. The existing and emerging threats call for a renewed collective approach to terrorism. This high-level briefing of the Security Council will provide an opportunity for the Council to take stock and build on the recent deliberations of the special meeting of the UN Counter-Terrorism Committee held in India in October. As you know, India holds the chairship of this committee. చమురు ధరలపై G7 దేశాలు విధించిన ఆంక్షలను భారత్ వ్యతిరేకించడంపై రష్యా హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత్కు ఓ ఆఫర్ కూడా ప్రకటించింది. చౌక ధరలో చమురు కొనుగోళ్లను కొనసాగించేలా భారీ సామర్థ్యమున్న ఓడల నిర్మాణం, లీజు వ్యవహారంలో భారత్కు సహకారం అందిస్తామని రష్యా తెలిపింది. గత శుక్రవారం మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్తో రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే నోవాక్ ఈ ఆఫర్ను ప్రకటించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. G7 దేశాలు, వాటి మిత్రపక్షాలు కలిసి రష్యా చమురు ధరపై విధించిన పరిమితులకు మద్దతు ఇవ్వబోమని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని నోవాక్ స్వాగతించారని, ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ చమురు ఎగుమతులు, ఇంధన వనరుల సరఫరాలో రష్యా తన ఒప్పంద బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ నుంచి ఈరోజు బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. జగిత్యాల టౌన్, టీఆర్ నగర్, తరూర్, రాజారాం, నోకపల్లి, మాల్యాల మీదుగా కొండగట్టు వరకు కొనసాగనుంది. పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్ను ప్రజల్లో రగిలించి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని చెబుతున్న కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలను అరిగోసపెడుతున్నావు, వాళ్ళ పాపం వట్టినే పోదు. ఏ దేవుడు ఏ యాగం చేసినా నీకు ఫలించదు. నీ స్వార్థం కోసం యాగం చేస్తున్నావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా యాగం చేస్తావు. తెలంగాణ రాష్ట్రంలో యాగం చేసినాక తెలంగాణ సమాజానికి ఏం చేస్తావు? తెలంగాణలో పేద ప్రజలకు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ తీరం దాటాక బలహీనపడి అల్పపీడనంగా మారింది. తూర్పు ఆగ్నేయ ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటడంతో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వట్వర్లపల్లిలో 3.1 సెంటీమీటర్లు, హైదరాబాద్ గచ్చిబౌలిలో 2.3 సెంటీమీటర్ల వంతున వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తుఫాను వాతావరణం వల్ల కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రత 3 రోజుల క్రితంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. 2 రోజుల తర్వాత మళ్లీ చలి పెరగనుంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్నా భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందన్న కేంద్ర ఆర్థిక మంత్రి. లోక్సభలో కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన నిర్మలా సీతారామన్. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందేనన్న ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి. ఉగ్రవాదాన్ని రాజకీయాలకు అనుకూలంగా మలుచుకునే విధానాలకు స్వస్తి పలకాలన్న రుచిరా కంబోజ్.
లోన్ యాప్స్ వేధింపుల నుంచి ప్రజలను కాపాడాలని రాజ్యసభ చైర్మన్ను కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి చైనా కేంద్రంగా నడుస్తున్న లోన్ యాప్స్ను నిషేధించాలని ఆర్బీఐకి వినతి. ఉప్పల్ బగాయత్లో క్రిస్టియన్ భవన్కు శంకుస్థాపన చేసిన మంత్రులు తలసాని, కొప్పుల. మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని వెల్లడి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. తెలంగాణలో నేడు రేపు మోస్తరు వర్షాలు కురవచ్చునన్న వాతావరణ శాఖ. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలంటే